అందరికీ నమస్కారం. నేను విజయ్‌ని మాట్లాడుతున్నాను. ఈరోజు మరి మనం చెప్పుకోబోతున్న పాఠం ఏంటంటే, భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం మరియు అలాగే లక్షణాలు, భారత రాజ్యాంగ లక్షణాలతో పాటు అంటే మరి దాంతో పాటు భారత రాజ్యాంగం ఈ లక్షణాలు ఈ లక్షణాలు చదివిన తర్వాత మరి ఇంత అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించడానికి మనము గత పాఠంలో చెప్పుకున్నట్టు 60 రాజ్యాంగాలను అధ్యయనం చేయడం జరిగింది. 60 దేశాల రాజ్యాంగాలను. కాబట్టి మరి అటువంటి దేశాల నుంచి ఏమైనా ఆధారాలను మనము గ్రహించామా? ఇలాంటి విషయాలన్నిటిని కూడా ఈరోజు పాఠంలో మనము చర్చిద్దాం. సో ముందుగా మనము చెప్పుకోవాల్సిన మొదటి లక్షణం భారత రాజ్యాంగంలో ఒక లక్షణాలు చూద్దాం. మరి అందులో మొదటిది సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం, లాంగెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ గా మనం చెప్పుకోవచ్చు. ఇది భారత రాజ్యాంగం. మరి ఈ భారత రాజ్యాంగాన్ని గుర్తుని కూడా ఏనుగుతో పోల్చడం జరుగుతుంది. ఏనుగు మన గుర్తు చిహ్నము ఏనుగు. రాజ్యాంగ సభ చిహ్నం ఏంటంటే ఏనుగు, ఐరావతం. కాబట్టి హెచ్జే కామత్ కూడా భారత రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చారు. దానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనేది మనం కనుక విశ్లేషించుకుంటే, ఇప్పుడు మన భారత రాజ్యాంగము తయారు చేసే టైంకి, అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950 జనవరి 26లో అమల్లోకి వచ్చింది కదా. ఆ సమయంలో భారత రాజ్యాంగంలో 395 అధికరణలు, తర్వాత 8 షెడ్యూళ్లు, 22 భాగాలు, 3 అనుబంధాలు ఉన్నాయన్నమాట. అయితే అంత సుదీర్ఘంగా చేయబడింది అనమాట ఇది. ఇప్పుడు అది దాదాపుగా 465 అధికరణలు. మనం సుమారుగా చూసుకుంటే దాదాపుగా 465 అధికరణలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు, అనుబంధాలు 3 అప్పుడే ఉన్నాయో అవే అనుబంధాలతో మరి 403 పేజీలతో మరి భారత రాజ్యాంగం మనకి సుదీర్ఘంగా కనిపిస్తుంది. ఇది మరి భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగమే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంలో ఇది ఒకటి కాదు. భారత రాజ్యాంగం పెద్దదన్నమాట. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అంటే అన్ని విషయాలు దీంట్లో పొందుపరిచి ఉండడం కావచ్చు, ఈ కేంద్రానికి సంబంధించిన అధికారాలు, రాష్ట్రానికి సంబంధించిన అధికారాలు కావచ్చు, వాటి సంబంధాలు, ప్రాథమిక హక్కులు, ఇలా అనేక రకాలైన అంశాలు భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని చేర్చడం వల్ల, పైగా న్యాయవాదులు ఎక్కువగా ఉన్న రాజ్యాంగ సభ అవడం వల్ల కూడా వారు అనేక విషయాలను ఇందులో పొందుపరచడంతో భారత రాజ్యాంగం అనేది పెద్దగా ఉండడం మనము గమనించవచ్చు అన్నమాట. ఇది సో కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం అని ఎందుకంటాము అనేది ఈ పాటికి మనకి అర్థమై ఉంటుంది కదా. అందుకనే హెచ్జే కామత్ గారు అన్నట్టు ఇది ఐరావతంతో దీన్ని పోల్చడం జరిగింది. ఇది సమంజసమే. తర్వాత రాజ్యాంగ ప్రవేశిక, ద ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగ ప్రవేశిక మనం చూస్తే మరి జస్టిస్ మధోల్కర్ గారు అన్నట్టు భారత రాజ్యాంగ లక్షణ సారంగా భారత రాజ్యాంగ ప్రవేశిక అని చెప్పచ్చు. ఇది జస్టిస్ హిదాయతుల్లా గారు అన్నట్టు ఇది భారత రాజ్యాంగానికి ఆత్మ వంటిది. ఎందుకంటే ఇందులో మనం చూస్తే భారత రాజ్యాంగ ప్రవేశిక భారత రాజ్యాంగాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా చెప్తోంది. ఇందులో 1950లో అమల్లోకి వచ్చినప్పుడు లౌకిక సామ్యవాద అనే పదాలు లేవు. కానీ తర్వాత మెల్లగా మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఇంకొక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ పదాలందరికీ మన అర్థం ఏంటంటే తెలుసు. సర్వసత్తాక అంటే ఎవరికి మనం లొంగి ఉండము, మన సార్వభౌమాధికారాన్ని మనం కలిగి ఉంటాము. ఆంతరికంగా కావచ్చు, బహిరంగంగా కావచ్చు, భారతదేశము సార్వభౌమాధికారం కలిగిన దేశము అని చెప్తోంది సర్వసత్తాక అనే పదం. అలాగే ఇంకొక విషయం మనం గమనించినట్లయితే, సామ్యవాదం, ఆర్థిక అసమానతను తొలగించడం కోసం మరి సామ్యవాదము అనే పదాన్ని 1976లో మన భారతదేశ రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం జరిగింది. ఈ సామ్యవాదం ఆర్థిక అసమానతలు ఉండకూడని దేశంగా భారతదేశాన్ని రూపొందించాలని మరి మనం
కోరుకున్నాము. అలా అందుకు అనుగుణంగా అనేక జాతీకరణం కావచ్చు, బ్యాంకుల జాతీకరణం కావచ్చు, జమీందారులకు సంబంధించిన రాజభరణాలు రద్దు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా గమనించినట్లయితే మనము రాజులకు సంబంధించిన ఈ రాజభరణాలను రద్దు చేయడం కావచ్చు, ఇవన్నిటిని మనం గమనించినట్లయితే మరి సామ్యవాదం వైపు మనం అడుగులు వేసినట్టుగా మనకి కనిపిస్తోంది. తర్వాత అదే విధంగా మరి భారత రాజ్యాంగం లౌకిక రాజ్యం, మరి దీనికోసం మత స్వాతంత్రపు హక్కునే మనం తీసుకోవడం జరిగింది. 25 నుంచి 28 అధికరణలు మరి భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా లౌకిక రాజ్యంగా ప్రకటిస్తోంది. అలాగే 29, 30 అధికరణలు కూడా మరి ఈ పరోక్షంగా ఈ భావాన్ని తెలియజేస్తోంది. ఈ విధంగా అంటే తర్వాత చట్ట సమానత్వం కావచ్చు, తర్వాత ఉద్యోగాలలో కావచ్చు, తర్వాత ఇతర బహిరంగ ప్రదేశాలను ఉపయోగించుకోవడంలో కావచ్చు, ఈ మతం ప్రమేయం లేకుండా అందరూ కూడా మరి ఇవి ఉపయోగించుకునే ఒక అవకాశం కలిగించింది భారతదేశం ఈ లౌకిక వాదంతో. కాబట్టి భారతదేశం లౌకిక రాజ్యం అని చెప్పడంలో అటువంటి సందేహము లేదు. అలాగే ప్రజాస్వామ్య రాజ్యం, మరి మన భారతదేశంలో ప్రజాస్వామ్య రాజ్యం అని పరోక్ష ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్నాము. మరి మనము ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క అధికారంగా చెప్పుకోబడుతున్న ఈ ప్రజాస్వామ్యాన్ని మన భారతదేశంలో అమలు చేసుకుంటున్నాం. చాలా మంది భయపడ్డారు, మరి ఇంతమంది నిరక్షరాస్యులున్న ఈ ప్రజాస్వామ్యము మరి మనుగడ కొనసాగిస్తుందా అని. కానీ ధీటుగా మన భారతదేశం ఇప్పటికీ కూడా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలలో ఒకటిగా మెలుగుతూ మరి పలు ప్రజాస్వామ్య రాజ్యాలకు ఆదర్శంగా నిలుస్తోందనడంలో ఆశ్చర్యం లేదు. అలాగే ఇంకొక విషయం మనం గమనించినట్లయితే మనము గణతంత్ర రాజ్యం మన భారత రాజ్యాంగం. మన భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది. అటు రాష్ట్రపతి పదవి నుండి ఇటు సర్పంచ్ పదవి వరకు ఏవైనా సరే వారసత్వం ద్వారా కాకుండా ఎన్నికల ద్వారానే భర్తీ అవుతాయి. ఇలా అందుకే మన భారతదేశాన్ని రిపబ్లిక్ గా మనము సావరిన్ తర్వాత అదే విధంగా సెక్యులర్, డెమోక్రటిక్, మరి అంతేకాకుండా మనము మన భారతదేశాన్ని అన్ని విధాలుగా అంటే మనము అన్ని విధాలుగా అంటే ఈ సార్వభౌమాధికారం కావచ్చు, సావరిన్ డెమోక్రటిక్, సోషలిస్టిక్ కంట్రీగా మనము పెట్టుకున్నాం అనమాట. మనం అన్ని ఈ ఆశయాలతో మనము నిర్మించుకోవడం జరిగింది అనమాట. అంటే సావరిన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ గా మన భారతదేశం మన రాజ్యాంగ ప్రవేశంగా మన భారతదేశాన్ని ప్రకటిస్తోంది అనమాట. అలాగే సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని అందించబడుతుంది భారతదేశంలో అని కూడా మన భారత రాజ్యాంగ ప్రవేశికను చూస్తే మనకి అర్థమవుతుంది అనమాట. ఇక తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది నెక్స్ట్ దృఢత్వము, అదృఢ సమ్మేళనం, బ్లెండ్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ రిజిడిటీ. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఏంటి అంటే అతి ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఈ భారత రాజ్యాంగంలో కొన్ని అంశాలను దృఢ పద్ధతిగాను, కొన్ని అంశాలను అదృఢ పద్ధతితో సవరించడం. అంటే సులువుగా కొన్ని అంశాలను సవరించవచ్చు, కొన్ని అంశాలను సవరించాలంటే చాలా కఠినమైన పద్ధతిని అవలంబించడం జరుగుతుంది. అయితే భారత రాజ్యాంగంలో స్థూలంగా 3 పద్ధతులు మనం అనుసరిస్తాం. కొన్ని అంశాలనేమో ఇప్పుడు రాష్ట్రాల పేర్లు మార్చడము, రాష్ట్రాలను సరిహద్దులు మార్చేటప్పుడు సాధారణ మెజార్టీనే మనం పాటిస్తాం. భారత పార్లమెంట్ లో అటువంటి సవరణలు చేయాలంటే భారత రాజ్యాంగంలో సాధారణ మెజారిటీతో మరి 2 సభలు చేయొచ్చు. అలా కాకుండా కొన్ని చేసేటప్పుడు మరి 2/3 వంతు ప్రత్యేక అంటే 2 రాజ్యాంగ సవరణలు కొన్ని మార్పులు చేసేటప్పుడు మాత్రం భారత రాజ్యాంగంలో 2/3 వంతు మెజారిటీతో 2 సభలు కూడా ఆమోదించవలసి ఉంటాయి. మరికొన్ని ఇప్పుడు మన ఉదాహరణకు మన ఇటీవల కాలంలో జిఎస్టి బిల్ వచ్చింది. జిఎస్టి బిల్ని మరి ఆమోదించడానికి అది భారత రాజ్యాంగంలో 101వ రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చింది. మరి ఆ 101వ రాజ్యాంగ సవరణని ఆమోదించడానికి 2/3 వంతు 2/3 వంతు మెజారిటీతో 2 సభలు ఆమోదించిన తర్వాత సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదిస్తేనే ఆ జిఎస్టి అమల్లోకి వచ్చింది. అంటే కొన్ని అంశాలని ప్రత్యేక మెజారిటీ అంటాం, 2/3 వంతు 2 సభలు ఆమోదించాలి. కొన్ని అంశాలను సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే చాలు 2 సభలు.
కొన్ని అంశాలను ఇందాక నేను చెప్పాను ప్రత్యేక మెజార్టీ. ఆ ప్రత్యేక మెజార్టీ కూడా ఎలా ఉండాలి? సభలో 50% కన్నా ఎక్కువ మంది సభ్యులు హాజరై వారిలో 2/3 వంతు సభ్యులు ఆమోదించాల్సి వస్తుంది. మరి కొన్ని అంశాలనంటే సాధారణ మెజార్టీతో 1/2 కన్నా ఎక్కువ మంది ఉన్న మెజార్టీ ఉంటే చాలు. మరికొన్ని అంశాలను 2/3 వంతు ప్రత్యేక మెజార్టీతో పార్లమెంట్లోని ఉభయ సభలో ఆమోదించి సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు సాధారణ మెజార్టీతో ఆమోదిస్తే సరిపోతుంది. ఈ విధంగా దృఢము కొన్ని అంశాలను చాలా సులువుగా మార్చవచ్చు, కొన్ని అంశాలను చాలా కఠినంగా మార్చవచ్చు. అంటే ఇక్కడ మనము బ్రిటన్ రాజ్యాంగంలోని సులభత్వాన్ని తీసుకున్నాము, అమెరికా రాజ్యాంగంలోని దృఢత్వాన్ని కూడా మనం తీసుకునే రెండింటినీ కూడా సమ్మిళితం చేశాము. అది మన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం అన్నమాట. మనకు అనుకూలంగా మార్చుకోవడం జరిగింది మన అంశాలని. తర్వాత అదే విధంగా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వీటన్నిటి గురించి ఇందాకలే మనం మాట్లాడుకోవడం జరిగింది. మన ఒక భారత రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని ఏ విధంగా ప్రకటించింది, ఆ విధమైన ప్రకటన ద్వారా మనము ఏ విధమైన పద్ధతులను సర్వసత్తాక సామ్యవాద, గణతంత్ర, ప్రజాస్వామ్య, లౌకికవాదాన్ని మనం ఏ విధంగా అనుసరిస్తున్నాం అనేది మనం ఇందాకలే దీని గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత పార్లమెంటరీ ప్రభుత్వం. భారత రాజ్యాంగము పార్లమెంటరీ ప్రభుత్వముని అనుసరిస్తుంది. అంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాము. వాట్ ఈస్ దిస్? ఏంటిది పార్లమెంటరీ తరహా ప్రభుత్వము? మనందరికీ తెలుసు, మరి బ్రిటిష్ వారు మనని పరిపాలించారు కాబట్టి మరి వారు అనుసరిస్తున్న పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని మనం అనుసరిస్తున్నాం. దీనికి మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనుసరించిన అంటే పార్లమెంటరీ తరహా లక్షణాలు మన భారతదేశంలో ఏమేమి ఉన్నాయి అని ఒకసారి తరిచి చూస్తే, ఒకటి నామమాత్రపు కార్యనిర్వాహక వర్గము, వాస్తవ కార్యనిర్వాహక వర్గము. అంటే రాష్ట్రపతి, ప్రధానమంత్రితో కూడిన మంత్రిమండలి మనం ఉదాహరణ చెప్పుకోవచ్చు. తర్వాత కార్యనిర్వహణ శాఖకు, శాసనశాఖకు గల సన్నిహిత సంబంధం మన భారతదేశంలో మనం గమనించవచ్చు. అంతేకాకుండా మరి మంత్రులు సమిష్టి బాధ్యత సూత్రాన్ని పాటిస్తూ ఉంటారు. మరి అది కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వ లక్షణమే కదా. అలాగే అంతేకాకుండా మనం పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అంటే మన పార్లమెంటుకి తరహా ప్రభుత్వం అనుసరిస్తున్న మన భారతదేశంలో ఇంకొక లక్షణంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, ఈ మంత్రులందరూ కూడా అంటే సమిష్టి బాధ్యత సూత్రాన్ని అనుసరించడమే కాకుండా వ్యక్తిగత బాధ్యతను కూడా మరి వీళ్ళు పాటించడం అనేది కూడా మనము గమనించవచ్చు. ఈ విధంగా పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి సంబంధించిన లక్షణాలన్నీ కూడా మన భారత రాజ్యాంగంలో మనము ప్రతిరోజు కూడా మనము గమనిస్తూనే ఉన్నామన్నమాట. ఇక తర్వాత మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన ఇంకొక లక్షణం ఏంటంటే ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. భారత రాజ్యాంగం భారత ప్రజలకు ఇచ్చిన గొప్ప బహుమానంగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ప్రాథమిక హక్కులు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 7 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అవి అవి ఏంటంటే, ఒకటి సమానత్వపు హక్కు 14 నుండి 18 అధికారాల వరకు ఉన్నాయి. తర్వాత స్వతంత్రపు హక్కు 19 నుండి 22 వరకు, పీడనాన్ని నిరోధించే హక్కు 23 నుంచి 24 అధికరణలు, మత స్వాతంత్రపు హక్కు 25 నుండి 28 అధికరణలు, సాంస్కృతిక విద్యా విషయక హక్కు 29, 30 అధికరణలు, ఆస్తి హక్కు 31వ అధికరణ. అలాగే మరి రాజ్యాంగ పరిహార హక్కు, ఈ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే న్యాయస్థానాల దగ్గర నుండి మళ్ళీ మనం తిరిగి వాటిని పొందే హక్కు 32వ అధికరణ. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, భారత రాజ్యాంగంలో యాక్చువల్ గా 3వ భాగంలో 12 నుండి 35 వరకు ఈ యొక్క ప్రాథమిక హక్కుల గురించి చర్చించబడింది. అయితే వీటిలో కొన్ని వేరే అంశాలు కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఈ ప్రాథమిక హక్కులు 7. అయితే మరి 1978లో చేసిన 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దీనిని తొలగించి, అంటే ఆస్తి హక్కును 31వ అధికరణను తొలగించడం జరిగింది. అంటే ఆస్తి హక్కును తొలగించడం జరిగింది భారత రాజ్యాంగ ఇచ్చిన ప్రాథమిక హక్కుల జాబితా నుండి. దీన్ని చట్టబద్ధమైన హక్కుగా 300A చేర్చడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మార్పులు అనేవి జరిగిందనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. ముందు ఆ 7 ఉండేవి, ఇప్పుడు ప్రస్తుతం మనము ఈ మిగిలిన చెప్పిన 6 ప్రాథమిక హక్కులను మనము అనుభవిస్తున్నాము. ఇది మన భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన ఒక గొప్ప వరంగా మనము చెప్పుకోవడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే రాజ్య విధాన ఆదేశ సూత్రాలు, అంటే ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశ సూత్రాలు. ఇవి భారత రాజ్యాంగంలో మరి 4వ భాగంలో 36 నుండి 51వ అధికరణ వరకు పేర్కొనడం జరిగింది. ఇది మరి అంటే భారతదేశంలో ఈ యొక్క రాజ్యాంగం ఇచ్చిన ఈ ఆదేశ సూత్రాలను 3 రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. ఒకటి, గాంధీజీ కలలుగన్న రాజ్యాన్ని భారతదేశాన్ని స్థాపించడానికి
కి అనుగుణంగా చేసిన ఆదేశ సూత్రాలు, అలాగే మరి శ్రేయోరాజ్య స్థాపన కోసం చేసిన సామ్యవాద సూత్రాలు, మరి అలాగే అంతేకాకుండా మనకి ఇంకొక రకమైన సూత్రాలు అవేంటంటే మరి అనేక అంశాలతో కూడిన ఉదారవాద సూత్రాలు, మరి 3 రకాల సూత్రాలను కూడా మరి అంటే రకంగా మనం వర్గీకరించుకోవచ్చు. మనం గమనించే ఏ పథకమైనా సరే ఈ కాలంలో మరి వాటికి న్యాయబద్ధత లేకపోయినప్పటికీ కూడా మరి దేశంలో రాజ్యాంగం ఏం చెప్పిందంటే శాసనాలను రూపొందించేటప్పుడు వాటిని దృష్టిలో ఉంచుకుని రూపొందించాలి అని అంటున్నారు. మనం ఇప్పుడు ఏ పథకాలను చూసినా దాదాపు ఈ ఆదేశ సూత్రాలను ప్రతిబింబించే పథకాలనే మరి భారత రాజ్యాంగం లో ఉన్న ఈ ఆదేశ సూత్రాలను ప్రతిబింబిస్తున్నాయి అని చెప్పాలి. ఏ పథకాలను మనం చూసినా కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అమలు చేసే అనేక పథకాలు మరి ఆదేశ సూత్రాల అమలు వైపుకు అడుగులు వేస్తున్నాయని చెప్పి మనము చెప్పచ్చు అనమాట. ఈ విధంగా భారత రాజ్యాన్ని ఒక సంక్షేమ శ్రేయో రాజ్యంగా రూపొందించే భావనతో ఈ ఆదేశ సూత్రాలను భారత రాజ్యాంగ నిర్మాతలు పొందుపరచడం జరిగింది. తర్వాత ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్. ఇవి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేవు. కానీ మరి ఎమర్జెన్సీ పీరియడ్ అంటే అత్యవసర పరిస్థితి, అంతరంగిక అత్యవసర పరిస్థితి 1975లో విధించడం జరిగింది. ఆ సందర్భంలోనే మరి వీటిని కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ యొక్క మరి వారి యొక్క సిఫార్సు మేరకు మరి ప్రాథమిక హక్కు విధులను కూడా భారత రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. వీటికి కూడా ఆదేశ సూత్రాల వల్లే న్యాయబద్ధత లేనప్పటికీ కూడా ఇవి చాలా మరి ముఖ్యమైనవిగా చెప్పచ్చు. 4A51A అధికరణలో మరి 10 ప్రాథమిక విధులు, అలాగే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మరి మరికొన్ని ప్రాథమిక అంటే ఇంకొక ప్రాథమిక విధిని కూడా మరి భారతదేశ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మరొక ప్రాథమిక విధిని కూడా మరి భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగిందనమాట. అంటే మొత్తం మనకి ఇప్పుడు 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని మరి గౌరవించడం, స్వాతంత్రోద్యమ ఆశయాల లక్ష్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయడం, స్త్రీల యొక్క గౌరవ ప్రతిపత్తులను కాపాడడం, పర్యావరణాన్ని కాపాడడం, ప్రభుత్వ ఆస్తులను కాపాడడం, మరి శాస్త్రీయ దృక్పథాన్ని అలవరుచుకోవడం, ఇలాంటి అనేక చాలా ప్రాముఖ్యం గల విధులను భారత రాజ్యాంగం పౌరులందరికీ కూడా నిర్దేశించింది. వాటిని కూడా మనం అందరం తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అలాగే ఇది ఒక ముఖ్యమైన లక్షణంగా మనం ఈ ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధులను ముఖ్యమైన లక్షణాలుగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత ఏకకేంద్ర ముగ్గుతో కూడిన సమాఖ్య. ఏకకేంద్రం ముగ్గుతో కూడిన సమాఖ్య అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బయాస్. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ మనము భారత రాజ్యాంగంని గనక మనం చూసినట్లయితే మన భారతదేశ స్వరూపాన్ని సాధారణ పరిస్థితుల్లో భారత రాజ్యాంగం భారతదేశాన్ని సమైక్యగాను, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర లక్షణాలను సంతరించుకునే విధంగా రూపొందించిందని చెప్పొచ్చు. మన భారత రాజ్యాంగం అత్యవసర పరిస్థితుల్లో భారతదేశంలో సమైక్య లక్షణాలు, సాధారణ పరిస్థితుల్లో సమైక్య లక్షణాలు, అత్యవసర పరిస్థితిలో ఏకకేంద్ర లక్షణాలు మన భారతదేశంలో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే భారతదేశంలో అటు మరి బ్రిటన్ లాగా ఏకకేంద్ర వ్యవస్థను, మరి అమెరికా లాగా పూర్తి సమైక్య వ్యవస్థను మనము అవలంబించలేదు. ఉదాహరణకి మన భారతదేశాన్ని మొదటి రాజ్యాంగ అధికరణ చూసుకుంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ గా చెప్తోంది. మనకి సమైక్య లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ కూడా ఎక్కువగా యూనియన్ ఆఫ్ స్టేట్స్ గా పేర్కొంటుంది భారతదేశాన్ని. ఇంకొక ముఖ్య విషయం మనం గుర్తుంచుకోవాలి ఏంటంటే భారతదేశం అనేది ఒక ఫెడరేషన్ అనేది యాక్చువల్ గా ఒక ఒప్పందం ద్వారా రాష్ట్రాలతో అన్ని ఒప్పందం చేసుకుని ఒక దేశంగా, ఒక సమైక్యగా ఏర్పడుతుంది. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఏ రాష్ట్రాల ఒప్పందం వల్ల మన యొక్క సమైక్య ఏర్పడలేదు. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన రాష్ట్రాలకు ఈ సమైక్య మామూలుగా సమైక్యకు ఉండే ఒక లక్షణం ఏంటంటే రాష్ట్రాలు సమైక్య నుంచి విడిపోయే అధికారాన్ని కలిగి ఉంటాయి. కానీ మన భారతదేశంలో అటువంటి అధికారం లేదు. అలాగే మరి సమైక్య లక్షణం డైరెక్ట్ గా మనం ప్రత్యక్ష లక్షణాలు చూడాలంటే లిఖిత రాజ్యాంగం ఉంది, రాజ్యాంగ ఔన్నత్యం ఉంది, స్వతంత్ర న్యాయశాఖ ఉంది, అధికారాల విభజన ఉంది, మరి ద్వంద్వ ప్రభుత్వాలు ఉన్నాయి కేంద్ర రాష్ట్రాలలో. ఇవన్నీ చూసుకుంటే మనకి సమైక్య లక్షణాలు కనిపిస్తాయి. అయితే మరి ఏకకేంద్ర లక్షణాలు కూడా కనిపిస్తాయి.
అత్యవసర పరిస్థితుల్లో మన భారతదేశం ఏకకేంద్ర లక్షణాలను సంతరించుకుంటుంది. ఆ తర్వాత అదే విధంగా మామూలు పరిస్థితుల్లో కూడా ఏక పౌరసత్వం ఉంది. ద్వంద్వ పౌరసత్వం కాకుండా ఏక పౌరసత్వం ఇవ్వబడింది భారతదేశంలో. అంతేకాకుండా మరి బలమైన కేంద్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు చూస్తే మనకి కేంద్రానికే ఎక్కువ అధికారాలు ఉన్నట్టు కనిపిస్తుంది. తర్వాత రాష్ట్ర గవర్నర్లు కేంద్ర ప్రభుత్వం చేత అంటే రాష్ట్రపతి చేత నియమించడం కావచ్చు. మరి ఇవన్నీ గమనిస్తే మనకి ఏకకేంద్ర లక్షణాలు ఇవన్నీ కూడా కనిపిస్తాయి అన్నమాట. అందుకని అందుకని మన యొక్క దేశాన్ని కొందరు కేసీవేర్ గారు లాంటి వాళ్ళైతే అర్ధ సమైక్యగా క్వాజీ ఫెడరల్ గా వర్ణించడం జరిగింది, అర్ధ సమైక్యగా వర్ణించడం జరిగింది. అలాగే గ్రాండ్విల్ హాస్టిన్ లాంటి వారైతే సహకార సమైక్యగా అంటే కోఆపరేటివ్ ఫెడరలిజం గా వర్ణించడం జరిగింది. ఇలాగా రకరకాలుగా మరి అలాగే మారిస్ జోన్ ఆయన అయితే బేరసారాల సమైక్యగా వర్ణించడం మరి దీన్ని వర్ణించడం జరిగింది. బార్గెనింగ్ ఫెడరలిజం అని చెప్పి వర్ణించడం జరిగింది. ఈ విధంగా రకరకాల వారు రకరకాలుగా మరి దీన్ని వర్ణించడం జరిగింది అన్నమాట. భారతదేశ ఈ ఏకకేంద్ర సమైక్య లక్షణాల మిళితంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత భారతదేశంలో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉంది, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఇంటిగ్రేటెడ్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. భారతదేశంలో మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఏకకేంద్ర అంటే భారతదేశంలో స్వతంత్ర మరియు ఏకీకృత న్యాయ వ్యవస్థ కనిపిస్తుంది. అంటే ఏకీకృత అంటే మరి పైన సుప్రీంకోర్టు ఉంటుంది, దాని కింద హైకోర్టు ఉంటుంది, దాని అధీనంలో జిల్లా కోర్టులు, ఇలాగా మరి ఒక ఏకీకృత ఒక ఇంటిగ్రేటెడ్ ఒక చక్కగా ఒక వ్యవస్థను, అంటే అమెరికాలో ఆ విధంగా లేదు. అమెరికాలో ఫెడరల్ కోర్ట్స్ వేరే ఉంటాయి, మరి తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు వేరే ఉంటుంది వారికి, మరి రాష్ట్రాల న్యాయస్థానాలు వేరే ఉంటాయి. కాబట్టి అలా భారతదేశంలో అలా కాకుండా మరి రాష్ట్రాలకు హైకోర్టులు ఉన్నప్పటికీ కూడా అప్పీళ్లను కావాలంటే సుప్రీంకోర్టులు కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక ఏకీకృత న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఉదాహరణకి కేంద్ర రాష్ట్ర వివాదాలను సుప్రీంకోర్టే పరిష్కరిస్తుంది, అదొక ఉదాహరణ చెప్పుకోవచ్చు మనము. అలాంటి లక్షణాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన లక్షణం మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మన సుప్రీంకోర్టు గురించి, మన న్యాయ వ్యవస్థ గురించి, ఇది స్వతంత్రంగా ఉంది. మరి మన ఆదేశ సూత్రాలు కూడా దీని స్వతంత్రతను గురించి దీని యొక్క మరి కార్యనిర్వహణ శాఖని న్యాయశాఖ నుండి వేరు చేయాలని చెప్పడం జరిగింది. దాన్ని అటువంటి ఆదేశ సూత్రాన్ని మనము అమలు కూడా మనము చేస్తూ ఉన్నాము. దాన్ని మన వెంటనే అమలు కూడా చేయడం జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే న్యాయమూర్తులని జీతభత్యాలు ఈ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు సంఘటిత నిధుల నుండి చెల్లించబడతాయి. తర్వాత వారి నియామకం కూడా చాలా పగడ్బందీగా ఉంటుంది, వారికి కార్యనిర్వహణ శాఖపై ఆధారపడదు, వారిని తొలగించడం కూడా అంత సులువు కాదు. ఇలాంటివన్నీ మనం చూసుకున్నట్లయితే మరి న్యాయమూర్తులకు స్వతంత్రత ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. న్యాయ సమీక్షాధికారాన్ని గమనిస్తే మరి ఈ కోర్టు ధిక్కారాల నేరానికి సంబంధించి శిక్షించే అధికారం, ఇవన్నీ కూడా మరి ఈ న్యాయస్థానాలకు స్వతంత్రతను ఇచ్చేవి మన భారత రాజ్యాంగం లక్షణాల్లో ఇది స్పష్టంగా మరి మనకి మరి కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా సో ఈ విధంగా ప్రస్ఫుటం అవుతున్నాయి ఇవన్నీ లక్షణాలు. మరి వీటి ద్వారా మరి మన న్యాయశాఖ స్వతంత్రతను సుస్పష్టం చేస్తున్నాయి అన్నమాట ఈ యొక్క అన్ని కూడా. తర్వాత అంతేకాకుండా సార్వజనీన వయోజన ఓటు హక్కు, ఇది ఒక అద్భుతమైన లక్షణంగా భారత రాజ్యాంగంలో మనము చెప్పుకోవచ్చు. భారత రాజ్యాంగానికి ఉన్న అద్భుతమైన ఈ లక్షణాలలో ఇదొకటి. ఎందుకంటే 18 అంటే అంతకుముందు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 21 సంవత్సరాలు ఉండేవి. తర్వాత 62వ రాజ్యాంగ సవరణ 1988లో చేయడం జరిగింది. అది 1989 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి మనకి ఈ 21 సంవత్సరాలుగా ఉన్న ఈ ఓటు హక్కుని 18 సంవత్సరాలకు తగ్గించడమే కాకుండా సార్వజనీనం చేయడం జరిగింది. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కులము, మతము, వర్ణము, లింగము, భాష, ఇంకా తర్వాత ఇలాంటి భేదాభిప్రాయాలు ఇలా లేకుండా అందరికీ కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఈ ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి ఎంతో ఉపకరిస్తుంది. దాదాపు మరి 130 కోట్లున్న దాటిపైన మన భారతదేశంలో 87 కోట్ల పైగా ప్రజలుకి ఓటు హక్కు కలిగి ఉన్నారంటే చాలా సంతోషం. మనము ఎంత సంతోషించదగ్గ విషయమో మనం గమనించాల్సిన విషయం ఇది. భారత రాజ్యాంగం చాలా మందికి ఓటు హక్కుని ఇచ్చి మరి ప్రజాస్వామ్యాన్ని అంటే
అప్పుడు మన భారత జాతీయోద్యమకారులు కోరుకున్నట్టుగా ప్రజల నియంత్రణ కలిగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు 1935 చట్టానికి ముందు. ఆ చట్టం వచ్చిన తర్వాత మన వారు రాజ్యాంగ నిర్మాణ సభ ఒకటి ఏర్పాటు చేయాలి, అది ఎందుకంటే ప్రజల నియంత్రణ ఉన్న ప్రజల ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం అని చెప్పి అన్నారు. మరి ఆ ఆశయము ఈ విధంగా మనకు నెరవేరిందని చెప్పచ్చు. సో సార్వజనీన వయోజన ఓటు హక్కు అనేది అందరికీ ఇవ్వడం జరిగింది. ఇది మనము గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్య లక్షణం అన్నమాట. తర్వాత అంతేకాకుండా ఏక పౌరసత్వం, ఇందాక మనం చెప్పుకున్నాం, సమైక్య ఏకకేంద్ర లక్షణమైన ఏక పౌరసత్వం మనం ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటి, భారతదేశంలో ఎందుకు ఇచ్చారు? మరి సమైక్యగా ఉన్న అమెరికాలో ద్వంద్వ పౌరసత్వం ఉంది. ఆ రాష్ట్రానికి ఒక రాష్ట్ర పౌరసత్వం ఆ రాష్ట్రంలో నివసించే వారికి, దాంతో పాటు దేశ పౌరసత్వం కూడా ఇవ్వబడుతుంది. కానీ భారతదేశంలో ఏ రాష్ట్రంలో నివసించినా ఎక్కడ నివసించినా భారతదేశంలో ఒకే పౌరసత్వం ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే భారత జాతీయ సమగ్రతను సమైక్యతను పెంపొందించాలనే ఒక దూరదృష్టి కలిగిన మన రాజ్యాంగ నిర్మాతలు మన భారతదేశంలో ద్వంద్వ పౌరసత్వాన్ని కాకుండా ఇన్ని విభిన్న జాతులు, విభిన్న ప్రాంతాల వారు, భాషలు మాట్లాడే మన ప్రజలందరినీ ఒకే తాటిపై ఉంచడానికి ఏక పౌరసత్వాన్ని ప్రసాదించడం జరిగిందన్నమాట. తర్వాత ద్విసభా విధానం, బైకెమరలిజం. ఇది మనము మరి పార్లమెంటరీ తరహా ప్రభుత్వం అనుసరిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వంలో లాగే, అలాగే అమెరికాలో ఉన్న కాంగ్రెస్ లాగే మనం కూడా 2 సభలను అనుసరిస్తున్నాము దేశంలో. అలాగే ప్రస్తుతము 6 రాష్ట్రాలలో కూడా మరి ద్విసభా విధానాన్ని మనము అనుసరిస్తున్నాం అన్నమాట. కేంద్రంలో అయితే ఎగువ సభ, మరి రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తోంది ఎగువ సభ, పెద్దల సభ అని కూడా అంటూ ఉంటాము. మరి అలాగే ప్రజలందరూ ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల సభ మరి దిగువ సభ, లోక్సభ, మరి 2 సభలు కూడా మరి మన భారతదేశంలో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ ప్రజల సమస్యలను చర్చిస్తూ అవి చర్చా వేదికలుగా ఉంటూ శాసనాలను రూపొందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి అన్నమాట. అలాగే రాష్ట్రాల్లో కూడా నేను ఇందాక చెప్పినట్టుగా కొన్ని రాష్ట్రాలలో కూడా మరి 6 రాష్ట్రాలలో ద్విసభా విధానాన్ని మనము అవలంబించడం అనేది మనము గమనించవచ్చు. తర్వాత స్వతంత్ర సంస్థలు, స్వతంత్ర రాజ్యాంగ సంస్థలు మన భారతదేశంలో ఉన్నాయి. ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ మనం అంటే ఇండివిజువల్ బాడీస్, ఇండివిజువల్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మనము ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ని మనము పాటిస్తున్నాం. అంటే ఇక్కడ కోర్టులు, సుప్రీంకోర్టు, హైకోర్టు లాంటివి స్వతంత్రంగానే, అవే కాకుండా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కావచ్చు, తర్వాత మనకి అటార్నీ జనరల్ కావచ్చు, అదే విధంగా మనం ఇంకా చెప్పుకోవాలంటే ఎన్నికల సంఘం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనము స్వతంత్ర సంస్థలుగా మనం వ్యవహరిస్తూ ఉన్నాయన్నమాట భారతదేశంలో. ఇవి వాటికి పూర్తి స్వతంత్రతను ఇవ్వడం వల్ల వాటి పని అవి చక్కగా చేయడానికి మరి కార్యనిర్వహణ శాఖ యొక్క నియంతృత్వం నుండి వేరు చేసి మరి కార్యనిర్వహణ శాఖను నియంత్రించడానికి కూడా ఉపయోగపడే విధంగా మరి స్వతంత్ర సంస్థలు అనేవి ఉపయోగపడుతున్నాయి. ఇవి భారత రాజ్యాంగంలోనే వీటి స్వతంత్రను కాపాడడానికి తగిన ఏర్పాట్లు చేయడం అనేది మనము గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే అటువంటి ఏర్పాట్లు భారత రాజ్యాంగం రూపొందించేటప్పుడు జరిగిందని మనము మర్చిపోకూడదు అనమాట. ఈ విధంగా స్వతంత్ర సంస్థలు మనకి రాజ్యాంగ స్వతంత్ర సంస్థలు అనేవి మనము రాజ్యాంగం మనకి ప్రసాదించిన ముఖ్యమైన లక్షణంగా మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత అత్యవసర పరిస్థితి నిబంధనలు. ఇది ఎవరికి ఉంటుంది అంటే మరి భారతదేశంలో మరి మామూలు సాధారణ పరిస్థితులే కాదు, మరి ఎప్పుడైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడితే అప్పుడు ఎలా ఉండాలి అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకునే భారత రాజ్యాంగ నిర్మాతలు 352 ప్రకారము జాతీయ అత్యవసర పరిస్థితి, 356లో ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం కానీ, శాంతి భద్రతల నిర్వహణలో సమస్యలు వచ్చినప్పుడు కానీ, 356 అధికరణ ప్రకారం రాష్ట్రపతి పాలన, అలాగే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం అంటే పరిస్థితి బాగా లేనప్పుడు 360వ అధికరణ ప్రకారము ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడానికి కావాల్సిన ఏర్పాట్లను భారత రాజ్యాంగం చేసిందన్నమాట. అంతే ఆ విధంగా మరి భారత రాజ్యాంగం రాష్ట్రపతికి అంటే ప్రధానమంత్రి మంత్రిమండలి ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్రపతికి ఆధ్వర్యంలో
ఇచ్చే సలహా ప్రకారము మరి రాష్ట్రపతి ఇటువంటి అధికారాలను వినియోగించుకోవడం జరుగుతుంటుంది అనమాట. ఈ సమయంలో మనం ఇందాకలా అనుకున్నట్టుగా ఏకకేంద్ర లక్షణాలను భారతదేశం సంక్రమించుకుంటుంది. అంటే కేంద్ర ప్రభుత్వం మరింత బలంగా మారి రాష్ట్రాలకు ఆజ్ఞలు జారీ చేయడం లాంటివి మనము గమనించవచ్చు అనమాట. ఈ 3 రకాల అత్యవసర పరిస్థితులు భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క దూరదృష్టికి మనము మరి దాన్ని మనము గ్రహించవచ్చు. సరే, అంటే రాష్ట్రపతి పాలన లాంటివి మరి కొన్నిసార్లు దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు ఉన్నప్పటికీ కూడా మరి అది రాజ్యాంగ నిర్మాతల సమస్య కాదు, అది ఇప్పటి పాలకుల యొక్క సమస్యగా మనం దృష్టిలో పెట్టుకుని అది ఎప్పుడు వాడాలో అప్పుడు వాడాలనే విషయాన్ని మన ప్రభుత్వాల పాలకులు గుర్తించుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా ఉందనే విషయాన్ని మనం గమనించాలన్నమాట. తరువాత నెక్స్ట్ మనం చర్చించుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే 3 అంచెల ప్రభుత్వం, 3 టైర్ గవర్నమెంట్ సిస్టమ్. అంటే 3 టైర్ గవర్నమెంట్ అంటే మనకి ఇప్పుడు ఇంతకు ముందు భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగాన్ని కనుక మనం గమనించినట్లయితే మనకి 2 అంచెల ప్రభుత్వాలే ఉన్నాయి. అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. కానీ 73, 74 అధికరణల తర్వాత 1992, 93 తర్వాత మనకి 3 అంచెల ప్రభుత్వాన్ని మరి చేర్చడం జరిగింది మన భారత రాజ్యాంగంలో. దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక స్వపరిపాలనా సంస్థలు, అంటే స్థానిక ప్రభుత్వాలు కూడా మరి గ్రామీణ ప్రాంతాలలో పంచాయతీరాజ్ సంస్థలు, మరి పట్టణంలో అయితే పట్టణ స్థానిక సంస్థలు కూడా మరి ఏర్పడడం జరిగిందనమాట. దీనివల్ల ప్రజల అధికార వికేంద్రీకరణ అనేది జరగడం, ప్రజల వద్దకే పాలన జరగడం, ప్రజలందరూ పాలనలో పాల్గొనే విధంగా ఒక అవకాశం కల్పించడం జరుగుతుంది అనే విషయాన్ని మన రాజ్యాంగం అప్పటి ప్రభుత్వాలు గమనించి మరి 92, 93 సంవత్సరాలలో ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు చేసి మరి 3 అంచెల ప్రభుత్వాన్ని మన భారత రాజ్యాంగాన్ని హోదాను మరి ఈ స్థానిక సంస్థలకు కూడా ఈ రాజ్యాంగ హోదాను కల్పించడం మనము గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం అన్నమాట. ఇది అధికార వికేంద్రీకరణకు, ప్రజల పాలనకు ఇది మార్గం సుగమం చేసిందని మనము గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత అంతేకాకుండా ప్రత్యేక సౌకర్యాలు లేదా కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అని చెప్పుకోవచ్చు. ఎవరికి స్పెషల్ ప్రొవిజన్స్ ప్రత్యేక సౌకర్యాలు ఎవరికి ఇవ్వబడ్డాయి అంటే భారతదేశంలో వెనుకబడిన వారికి కావచ్చు, ఎస్సీలకు, ఎస్టీలకు, అంటే షెడ్యూల్ కులాలకు, షెడ్యూల్ తెగల వారికి మరి వారి యొక్క అన్ని రంగాలలో వారి వెనుకబాటును గుర్తించిన భారత రాజ్యాంగం వారికి కొన్ని ప్రత్యేక సౌకర్యాలను కల్పించింది. అంటే వారికి కొన్ని ప్రత్యేక రిజర్వేషన్లు మనము కల్పించడం అనేది ఉద్యోగాలలో కావచ్చు, విద్యలో కావచ్చు, తర్వాత మరి శాసన సభలలో కావచ్చు, వారికి కొన్ని రిజర్వేషన్లు కల్పించడం మనము గమనించవచ్చు. మరి ఇటీవల కాలంలో భారత రాజ్యాంగానికి చేసిన 103వ రాజ్యాంగ సవరణ ద్వారా కేవలం వీరికే కాకుండా ఆర్థికంగా వెనుకబడిన వారికి, అంటే ఈ ఇతర కులాల వారికి కూడా, ఆర్థికంగా వెనుకబడిన ఇతర కులాల వారికి కూడా మరి రిజర్వేషన్లు, అంటే వారికి కూడా కొన్ని రకాల సౌకర్యాలు, ప్రత్యేక సౌకర్యాలు అనేవి కల్పించడం జరిగింది. ఉదాహరణకి దానికోసము 15వ అధికరణ 15లో 6వ క్లాసును చేర్చడం జరిగింది. 16వ అధికరణలో 6వ క్లాసును కూడా చేర్చడం మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మరి 103వ రాజ్యాంగ సవరణను కూడా చేయడం జరిగిందనమాట. ఈ విధంగా మరి ప్రత్యేక సౌకర్యాలు అనేవి అందరికీ కల్పించే ఒక అంశాన్ని భారత రాజ్యాంగ నిర్మాతలు తీసుకోవడం జరిగింది. అయితే అవి కొన్ని తాత్కాలికంగా వారు రూపొందించినప్పటికీ ఇంకా పరిస్థితుల్లో మరింత మెరుగుదల వారిలో తేవడం కోసము వాటిని అనేక సవరణల ద్వారా ఆ సౌకర్యాలను ఇంకా పొడిగిస్తూ మన భారత పార్లమెంటు టైం టు టైం వాళ్ళు డెసిషన్ తీసుకోవడం అనేది, వాటిని పొడిగించడం అనేది, సమయానుకూలంగా వాటిని పొడిగించడం అనేది మనము గమనించవచ్చు అన్నమాట. ఇంకా తరువాత నెక్స్ట్ మనము పార్లమెంటరీ తరహా ప్రభుత్వం యొక్క సార్వభౌమాధికారం, న్యాయ ఔన్నత్యాల మధ్య ఒక సమన్వయం చూడొచ్చు. అంటే సింథసిస్ ఆఫ్ పార్లమెంటరీ సావరెనిటీ అండ్
ది జ్యుడిషియల్ అలాగే జ్యుడిషియల్ సుప్రమసీ ఏం చేశారంటే అంటే ఈ యొక్క జ్యుడిషియల్ సుప్రమిజానికి మరియు పార్లమెంటరీ సావర్నిటీకి మధ్యలో ఒక సింథసైజ్ చేశారు. అంటే ఒక కోఆర్డినేట్ చేయాలి, ఒక సమన్వయం సాధించడం జరిగింది అనమాట వీటి మధ్య. మనం గమనిస్తే భారతదేశం యొక్క పార్లమెంటరీ ప్రభుత్వాన్ని అనుసరించినప్పటికీ కూడా కొన్ని తేడాలు బ్రిటిష్ వారికి మనకి కనిపిస్తాయి. ఎక్కడ కనిపిస్తుందంటే బ్రిటిష్ వారి యొక్క రాజరికము అనేది వారసత్వంగా వస్తుంది, కానీ మన రాష్ట్రపతి వారసత్వం ప్రకారం ఎన్నుకోబడరు. వారసత్వం ప్రకారం మన రాష్ట్రపతులు ఏర్పడరు. మరి ఎలా ఏర్పడతారు? ఎన్నికల ద్వారా, పరోక్ష ఎన్నికల ద్వారా ఏర్పడుతున్నారు. ఇది ఒక ముఖ్యమైన తేడా. తర్వాత బ్రిటిష్ పార్లమెంట్ కి సార్వభౌమాధికారమైన సంస్థ అది, కానీ మన పార్లమెంటుని పూర్తి సార్వభౌమాధికారమైన సంస్థగా మనం రూపొందించుకోలేదు. మన భారతదేశానికి అనుగుణంగా దాన్ని మార్చుకోవడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం. భారతదేశంలో ఉదాహరణకి మనము గమనించినట్లయితే భారత రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారము పార్లమెంట్కి లేదని చెప్పి సుప్రీంకోర్టు మినర్వా మిల్స్ కేసు కావచ్చు, లేకపోతే కేశవానంద భారతి కేసులో మనం గమనించవచ్చు. అలాగే అంటే పార్లమెంటుకి సార్వభౌమాధికారం లేదు, రాజ్యాంగ ఆధిక్యత ఉంది. మన భారతదేశంలో రాజ్యాంగానికే ఆధిక్యత ఇవ్వబడింది. ఇది ఒక గొప్ప లక్షణం. రాజ్యాంగానికి అనుగుణంగానే పార్లమెంట్ వ్యవహరించాలి తప్ప పార్లమెంట్ పూర్తి సార్వభౌమాధికార సంస్థగా వ్యవహరించడానికి లేదు. ఇది బ్రిటన్ రాజ్యాంగంలో మరి బ్రిటన్ లో పార్లమెంట్ కు పూర్తి సార్వభౌమాధికారం ఇవ్వబడింది, కానీ మనం అలా దాన్ని అవలంబించలేదు. రెండోది, ఇంకొక ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే న్యాయ సమీక్ష అధికారం గురించి మాట్లాడుకుంటే మరి అమెరికాలో ఉన్నట్టుగా న్యాయ సమీక్ష అధికారం పూర్తిగా మనకి లేదు. ఎందుకంటే మనం ఒక సిద్ధాంతాన్ని, ఒక భారత రాజ్యాంగంలో 21వ రాజ్యాంగాన్ని గమనిస్తే, రాజ్యాంగ అధికారాన్ని గమనిస్తే చట్టం నిర్దేశించిన పద్ధతిలో అనే ఒక పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. మరి చట్టం నిర్దేశించిన పద్ధతి ప్రకారమే న్యాయ సమీక్ష అంటే న్యాయ సమీక్ష అధికారం ఈ చట్టం నిర్దేశించిన పద్ధతులకు మాత్రమే వర్తిస్తుంది తప్ప ఇతర అంశాలకు వర్తించదు. కానీ అమెరికాలో అలా ఉండదు. అమెరికాలో చట్టం నిర్దేశించిన పద్ధతిలో ఎక్కడ పేర్కొనలేదు కాబట్టి అక్కడ ఉన్న న్యాయ సమీక్ష అధికారం విస్తృతమైనది మన దగ్గర ఉన్న న్యాయ సమీక్ష అధికారంతో పోలిస్తే. అంటే దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ఈ రెండింటిని సమన్వయం చేసుకోవడం అనేది జరిగింది. ఇది భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క దూరదృష్టికి ఒక చిన్న మచ్చుతునకగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది ఒక గొప్ప విషయంగా మనము చెప్పుకోవచ్చు. ఇక తర్వాత మరి భారత రాజ్యాంగానికి ఇన్ని లక్షణాలు ఉన్నాయి కదా, ఈ లక్షణాలన్నిటినీ కొన్ని ఆధారాలను తీసుకోవడం జరిగింది. ఈ లక్షణాలన్నిటికీ కూడా అంటే ఆధారాలంటే ఏ వ్యవస్థలో అన్ని దేశాలకు సంబంధించిన వ్యవస్థలను పరిశీలించిన తర్వాత ఉత్తమమైన లక్షణాలను తీసుకుని వాటిని మళ్ళీ అవి ఉన్నట్టుగా తీసుకోకుండా మనకి అనుకూలంగా మార్చుకోవడం జరిగింది. ఈ యొక్క ఆధారాల గురించి మనము క్షుణ్ణంగా చూసే ముందు, ఎక్కడి నుంచి ఏ దేశాల నుంచి ఏ ఆధారాలు తీసుకున్నారనే విషయాన్ని చూసే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం మనం చర్చించాలి. అదేంటి అంటే చాలా మంది భారతదేశాన్ని రాజ్యాంగాన్ని అతుకుల బొంతగా, లేకపోతే అన్ని రాజ్యాంగాల నుంచి లక్షణాలు తీసుకున్నారు అని చెప్పి ఇలాగా వ్యాఖ్యానించడం జరిగింది. నేను ఇందాక భారత రాజ్యాంగ లక్షణాలను గురించి మాట్లాడుతూ కొన్ని మనకి ఏ విధంగా మనం అనుకూలంగా మనం మార్చుకున్నాము, ఉన్నది ఉన్నట్టుగా కాకుండా, ఇందాకనే మనం మాట్లాడుకుందాం పార్లమెంటరీ ప్రభుత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా బ్రిటిష్ దగ్గర నుంచి మనం తీసుకోలేదు. మరి అక్కడ వారసత్వం ఉంది, మనం వారసత్వాన్ని తీసుకోలేదు. అక్కడ పార్లమెంట్ కి సార్వభౌమాధికారం ఇవ్వబడింది, ఇక్కడ మనం రాజ్యాంగానికి సార్వభౌమాధికారం ఇచ్చాం. మన అక్కడ అమెరికా రాజ్యాంగంలో తీసుకుంటే న్యాయ సమీక్షాధికారాన్ని అక్కడ గ్రహించినప్పటికీ అక్కడ న్యాయ సమీక్షాధికారం విస్తృతంగా వినియోగించబడితే ఇక్కడ దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. అంటే మన దేశానికి అనుకూలంగా ఉన్న విధంగా మనం రాజ్యాంగాన్ని మార్చుకున్నాము కాబట్టి అతుకుల బంత అన్న విమర్శలు సహేతుకమైనవి కావని మనము ఖచ్చితంగా మరి చెప్పవచ్చు. సరే, ఇవిలా ఉండగా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఏ రాజ్యాంగాల నుంచి ఏమేమి అంశాలను తీసుకున్నారో కొన్ని మనము చూద్దాం. ఇది భారత ప్రభుత్వ చట్టము 1935 నుండి ఏం తీసుకున్నాము చూద్దాం. సమాఖ్య నిర్మాణం కావచ్చు, గవర్నర్ పదవి, న్యాయశాఖ, పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, అత్యవసర అధికారాలు, ఇలాంటి కొన్ని ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా మనము తీసుకోవడం జరిగిందనమాట.
ఇవన్నీ కూడా 1935 భారత ప్రభుత్వ చట్టం నుండి మనము గ్రహించడం జరిగింది. ఇలాంటి ముఖ్యమైన అంశాలన్నీ కూడా మనం ఈ చట్టం నుండే తీసుకోవడం జరిగిందనమాట. తర్వాత రెండో ఒక ఆధారం చెప్పాలంటే బ్రిటిష్ రాజ్యాంగం చూద్దాం. దీంట్లో పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కావచ్చు, సమన్యాయం కావచ్చు, శాసన తర్వాత శాసన నిర్మాణ ప్రక్రియని ఏ విధంగా శాసన నిర్మాణ ప్రక్రియను బ్రిటిష్ వారు అవలంబిస్తారో, పార్లమెంట్ లో అవలంబిస్తారో అలాంటిదే మనం కూడా తీసుకోవడం జరిగింది. తర్వాత ఏక పౌరసత్వం కావచ్చు, తర్వాత క్యాబినెట్ ప్రభుత్వం, తర్వాత ద్విసభా విధానం కావచ్చు, తర్వాత పార్లమెంటరీ ప్రివిలేజెస్ కావచ్చు, ఇవన్నీ ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మనము అంటే ఒక మాటలో చెప్పాలంటే పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన లక్షణాలన్నీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి బ్రిటిష్ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగిందనమాట. ఇక మూడో ఆధారం చూద్దాము, అది అమెరికా రాజ్యాంగం. దాంట్లో మనము ప్రాథమిక హక్కులు కావచ్చు, స్వతంత్ర న్యాయశాఖ కావచ్చు, న్యాయ సమీక్ష అధికారం కావచ్చు, రాష్ట్రపతి అభిశంసన కావచ్చు, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా ఇతర న్యాయమూర్తులను తొలగించే విధానం కావచ్చు, ఉపరాష్ట్రపతిని ఏ విధంగా ఉపరాష్ట్రపతి మోడల్, మనము ఆ మోడల్ ఎన్నుకునే మోడల్, తర్వాత ఆయనకు సంబంధించిన మోడల్ కావచ్చు, అవన్నీ కూడా మనము అమెరికా ఉపాధ్యక్షుడి నుంచి మన ఉపరాష్ట్రపతి మోడల్ ని తీసుకోవడం జరిగింది. అంటే ఇలాగా ఇందాక చెప్పిన ఇవన్నీ కూడా అధికారాలు మనకి అనుకూలంగా వీటిని ఉన్నది. మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆధారాలు అని చెప్తున్నాం. మనం వాటి నుంచి మనం తీసుకున్నాము అని చెప్పట్లేదు. ఆధారాలు వాటిని ఆధారంగా చేసుకుని మనకి అనుకూలంగా మనం వాటిని మార్చుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే, ఈ అమెరికానే కాదు, ఇందాక నేను చెప్పిన 1935 చట్టంలో సంబంధించిన అంశాలు కావచ్చు, బ్రిటన్ సంబంధించిన రాజ్యాంగానికి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇప్పుడు మనం చెప్పుకున్న అమెరికా రాజ్యాంగం సంబంధించిన అంశాలు కావచ్చు, అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఐరిష్ రాజ్యాంగము, ఇంకా మిగిలిన రాజ్యాంగాలకు చెప్పండి, ఏ రాజ్యాంగానికి సంబంధించిన అంశాలను మనం తీసుకున్నా వాటిని మనకి అనుకూలంగా వాటిని మార్పులు చేర్పులు చేయడం జరిగిందనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత ఐరిష్ రాజ్యాంగం నుంచి మనం ఏం తీసుకున్నామంటే, ఒకటి ఆదేశ సూత్రాలు, లేదా మనకి అంతేకాకుండా రాజ్యసభ సభ్యుల నామినేషన్ కావచ్చు, రాష్ట్రపతి ఎన్నికల విధానం కావచ్చు, ఇలాంటి అన్ని కూడా మనము ఐరిష్ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగిందనమాట. తర్వాత మనం నెక్స్ట్ కెనడా రాజ్యాంగం నుంచి మనం ఏం తీసుకున్నామో చూద్దాం. మరి కెనడా రాజ్యాంగం నుంచి మనం గ్రహించిన అంశాల్లో ముఖ్యమైనవి బలమైన కేంద్రం గల సమైక్య వ్యవస్థ కావచ్చు, కేంద్రంకి అవశిష్ట అధికారాలు, తర్వాత సుప్రీంకోర్టుకు గల సలహా రూపక అధికారం కావచ్చు, తర్వాత కేంద్రం చేత గవర్నర్లను నియమించడం, ఇలాంటి లక్షణాలన్నింటినీ కూడా మనము కెనడా రాజ్యాంగం నుంచి మనము గ్రహించడం జరిగిందనమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే కొన్ని ఏకకేంద్ర లక్షణాలను మనము ఈ విధంగా గమనించవచ్చు. అంటే కేంద్రం చేత రాష్ట్రపతి చేత గవర్నర్లను నియమించడం, రాష్ట్రపతి చేత, తర్వాత బలమైన కేంద్రము గల సమైక్య వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ కూడా ఏకకేంద్ర లక్షణాలు. ఇవి కొన్ని మనం కెనడా నుంచి గ్రహించడం జరిగిందనమాట. తర్వాత మనం నెక్స్ట్ చూడాల్సింది ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి మనం ఏం గ్రహించాము. కొన్ని అంశాలను చూసుకుంటే ముఖ్యంగా ఇందులో మనం చూడాల్సినవి ఉమ్మడి జాబితా కావచ్చు, పార్లమెంట్ యొక్క ఉమ్మడి సభల సమావేశం. అవశిష్టాంశాలేమో కెనడా నుంచి గ్రహించాం. అవశిష్టాంశాలు అంటే కేంద్ర రాష్ట్ర ఉమ్మడి జాబితా లేని అంశాలు అవశిష్టాంశాలు అంటాం. ఇవి కేంద్ర పార్లమెంట్ కి వాటిపై శాసనం చేసే అధికారం ఉంటుందని చెప్పుకున్నాం. ఇది కెనడా నుంచి గమనిస్తే ఉమ్మడి జాబితా అనే అంశాన్ని ఆస్ట్రేలియా నుంచి గమనించడం జరిగింది మనం. తర్వాత అదే విధంగా ఉమ్మడి జాబితాకి సంబంధించిన అంశాలు కావచ్చు, తర్వాత ఉమ్మడి పార్లమెంట్ లోని ఉభయ సభల సంయుక్త సమావేశం, ఈ యొక్క భావనను అంటే మనకి 108వ అధికారం చెప్తుంది. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది 108వ అధికారం ప్రకారం. ఈ యొక్క భావనను మనం ఎక్కడి నుంచి గమనించాము అంటే ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి మనం తీసుకోవడం జరిగిందనమాట. తర్వాత మరి జర్మనీ వైమర్ రాజ్యాంగం నుండి మనం గమనించిన అంశాలు ఏంటంటే, అది ఉదాహరణకి అత్యవసర పరిస్థితిలో
ప్రాథమికల రద్దు అనే ముఖ్యమైన అంశాన్ని మనము తీసుకోవడం జరిగింది. అంటే అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కులను రద్దు చేయడం జరుగుతుంది. 2021 అధికరణం తప్ప మిగిలినవన్నీ రద్దు చేసే అధికారము మరి ఆ సమయంలో మరి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందన్నమాట. ఆ విధంగా మరి అటువంటి అధికారం మనం ఎక్కడి నుంచి గమనించామంటే జర్మనీ దేశంలోని వైమర్ రాజ్యాంగం నుంచి ఆ యొక్క అంశాన్ని మనము గ్రహించడం జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ మనం చూడాల్సిన అంశం మరొకటి సోవియట్ రాజ్యాంగం లేదా యుఎస్ఎస్ఆర్ లేదా ఇప్పటి రష్యా. ఇందులో నుంచి మనం తీసుకున్న ఏంటంటే ప్రాథమిక విధులు అది మనము చెప్పుకోవచ్చు. ప్రాథమిక విధులు కావచ్చు. తర్వాత రాజ్యాంగ ప్రవేశికలో న్యాయము, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే ఈ భావన. ఒకటేమో ఏంటి ప్రాథమిక విధులు గ్రహించాము, రెండోదేమో సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని కల్పించడం అనే విషయాన్ని ప్రవేశికలో చేర్చాం. ఆ ప్రవేశికలో చేర్చినప్పుడు రష్యా సంబంధించిన రాజ్యాంగాన్ని మనము దానికి సంబంధించిన రాజ్యాంగాన్ని గమనించి ఆ అంశాలను కూడా మనము ఇందులో పొందుపరచడం, మన భారత రాజ్యాంగంలో కూడా ఈ పొందుపరచడం అనేది జరిగింది. ప్రాథమిక విధుల గురించి నేను చెప్పిన అది రాజ్యాంగం అమల్లో ఉన్నప్పుడు లేదు, తర్వాత చేర్చడం జరిగింది 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అని. తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఫ్రెంచ్ రాజ్యాంగం. మరి ఫ్రెంచ్ రాజ్యాంగం ద్వారా మనం ఏం గమనించాము అంటే, ఒకటి గణతంత్ర రాజ్యాంగం, తర్వాత గణతంత్రం రాజ్యాంగం మనం రిపబ్లిక్ లేదా గణతంత్ర రాజ్యాంగం అని చెప్పుకుంటాం ఈ భావన కావచ్చు. అదే విధంగా స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము ఇది ఫ్రెంచ్ రాజ్యాంగం నుండే మనం గమనించాం. ఫ్రెంచ్ విప్లవంలో ఇవి ప్రముఖ నినాదాలుగా ఉండి అవి ఫ్రెంచ్ రాజ్యాంగంలో చేర్చబడ్డాయి. ఆ భావనలను మనం కూడా మరి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే భావనలను మనము గమనించడం వాటిని మనము మరి తీసుకోవడం జరిగింది ఫ్రెంచ్ రాజ్యాంగం నుండే అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు అన్నమాట. మరి ఈ భావాలు ఎక్కడున్నాయంటే రాజ్యాంగ ప్రవేశికలో కనిపిస్తుంది, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము అనే భావాలు. అలాగే గణతంత్రం, రిపబ్లిక్ అనే భావాన్ని కూడా మనము మరి ఫ్రెంచ్ రాజ్యాంగం నుండి మనము గమనించాం అనమాట. ఇక మరి నెక్స్ట్ మనం ఇంకొక ఆధారం చెప్పుకోవాల్సింది ఏంటంటే దక్షిణాఫ్రికా రాజ్యాంగం. దక్షిణాఫ్రికా రాజ్యాంగంలో మరి మనం చెప్పుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే ఇది రాజ్యాంగ సవరణ పద్ధతి. దీన్ని మనం అక్కడి నుంచే తీసుకున్నాము. తర్వాత రాజ్యసభ సభ్యుల ఎన్నికకు సంబంధించిన విషయాలను కూడా కొన్ని విషయాలను అక్కడి నుంచి కూడా మనం తీసుకున్నాం దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి. ఇక్కడ ముఖ్యంగా భారతదేశంలో కూడా ఒక్కసారి మనం చూసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు దృఢ రాజ్యాంగాల సమ్మేళనం అని చెప్పుకున్నప్పుడు ఈ సాధారణ మెజారిటీతో అంటే 1/2 కన్నా ఎక్కువ మెజారిటీతో మార్చే అంశాలను గురించి భారత రాజ్యాంగంలో 368వ అధికరణ పేర్కొంది. 368 ఏం పేర్కొంటుందంటే రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి చెప్తుంది. అందులో దృఢ అంటే ఈ 2/3 ప్రత్యేక మెజారిటీ కావచ్చు, లేకపోతే 2/3 ప్రత్యేక మెజారిటీ ప్లస్ రాష్ట్ర సాధారణ మెజారిటీ, సగం కన్నా ఎక్కువ రాష్ట్రాల సాధారణ మెజారిటీకి సంబంధించిన అంశాలను పేర్కొన్నాయి. అందులో లేని అంశాలను సాధారణ మెజారిటీతో పార్లమెంటు సవరిస్తూ ఉంటుందన్నమాట. సరే, ఈ విధంగా ఇటువంటి అనేక రాజ్యాంగ సవరణ పద్ధతికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మనము దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించాం. తర్వాత జపాన్ రాజ్యాంగం. ఇది ఏం చెప్పిందంటే మనకి చట్టం నిర్దేశించిన పద్ధతి ప్రకారం, ఇది 21వ రాజ్యాంగ అధికారంలో కనిపిస్తుంది. చట్టం నిర్దేశించిన పద్ధతి ప్రకారం వ్యక్తిని శిక్షించాలి అని. అంటే ఈ విధంగా మరి చట్టం నిర్దేశించిన పద్ధతి అనే ఈ భావనని మనము ఎక్కడ తీసుకున్నామంటే జపాన్ నుండి తీసుకోవడం జరిగింది అనమాట. ఈ విధంగా అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి తులనాత్మకంగా మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఒక ఉత్తమ రాజ్యాంగాన్ని మనకు అందించారనడంలో ఆశ్చర్యం లేదు. చాలా మంది చెప్పినట్టుగా వాటిలోని అంశాలనే మనం తీసుకుని వాటిలోని అంశాలను అతికిన బొంతలాగా మన రాజ్యాంగాన్ని వర్ణించిన వారి విమర్శలకు సహేతుకత లేదు అని చెప్పి మనం ఈ పైన జరిగిన చర్చ ద్వారా ఖచ్చితంగా చెప్పవచ్చు. అనేక రాజ్యాంగ లక్షణాలను మనకు అనుకూలంగా ఉండే విధంగా రూపొందించారు, కానీ ఉన్నది ఉన్నట్టుగా ఆయా దేశాల నుంచి తెచ్చి మన రాజ్యాంగంలో చేర్చలేదనే విషయాన్ని ఒక రాజనీతి శాస్త్ర విద్యార్థులుగా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. థ్యాంక్ యూ.